శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 11వ తేదీ శనివారంతో ప్రారంభమై 20వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల రెండవ 10 రోజుల్లో కన్యా రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 1, 2, 3 3 పాయింట్లో తెలియజేయబోతున్నాను. ముందుగా చిన్న గమనికలు. అదేమిటంటే, ఒక వ్యక్తి నాకు వచ్చి ఒక విషయాన్ని తెలియజేశారు ఇటీవలనే, ఒక 2 రోజుల క్రితమే. ఏమిటంటే, ఒక 100 సంవత్సరాల క్రితం గ్రహస్థితి వచ్చిందట. అది కరెక్ట్గా ఈ నెలలో వస్తుందట. ఏమిటి అంటే, జనవరి నెల 13వ తేదీ భోగి పండుగ ఆచరించుకుంటాం కదా. కనుక జనవరి నెల 13వ తేదీ పుష్య పూర్ణిమ, ఆరుద్ర నక్షత్రం, భోగి పండుగ 100 years బ్యాక్ వచ్చింది. తిరిగి 100 సంవత్సరాల తర్వాత వస్తుంది అని చాలా గొప్పగా బల్లగుద్ది చెప్తున్నట్ట సోషల్ మీడియాలో వార్త. ఆయన అవగాహన లేకుండా చెప్పే పండితుల వారిని వెంటనే అర్థమైంది. 100 సంవత్సరాల క్రితం వచ్చిందంట. ఎవరి చెవులో పూలు పెడుతుండో ఏమిటో ఆ పండితుల వారు. నేను చెప్తాను వినండి. 2006వ సంవత్సరం పార్థివనామ సంవత్సరం జనవరి నెల 13వ తేదీ శుక్రవారం, జనవరి నెల 13వ తేదీ శుక్రవారం, పార్థివనామ సంవత్సరం, పుష్య పూర్ణిమ, ఆరుద్ర నక్షత్రం, భోగి పండుగ వచ్చింది 2006లో. దానికి ముందు 1987లో క్షయనామ సంవత్సరం, పుష్య పూర్ణిమ, ఆరుద్ర నక్షత్రం, భోగి పండుగ 1987 జనవరి నెల 14వ తేదీ శుక్రవారం వచ్చింది. మరి ఇవి ఆయన గమనించలేదా? ఇలాంటి పనికిమాలిన కబుర్లు సోషల్ మీడియాలో చెప్పడం, ఆ సోషల్ మీడియాలో వాళ్ళు పెద్ద హెడ్డింగ్లు పెట్టడం, థంబ్నెయిల్స్ పెట్టడం, అవి చూడటం, ఎంతమంది చెవుల్లో పూలు పెడుతున్నారు ఈ పండితులు. కనుక ఈ విధంగా పెట్టిన కారణంగా పండితుల యొక్క క్రెడిబిలిటీ పడిపోతున్నది. ఆస్ట్రాలజీని రోడ్డున కీడుస్తారు. కనుక వీలైనంతవరకు ఇలాంటి మాటలు దయచేసి చెప్పకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను. దీంతోపాటు అలాంటి యూట్యూబర్స్ కూడా ఇలాంటి మాటలను మొత్తం ప్రసారం చేసిన కారణంగా ఇకపైన ఎవరైనా నిజం మాట్లాడినా కూడా నాయనా పులి వచ్చేలాగా అయిపోయి ఎవరు చూడరు, వ్యూస్ పడిపోతాయి, డబ్బులు పోతాయి. ఇక రెండవది, 2025 జనవరి నెల 14వ తేదీ ఉదయం 8:55 భారత కాలమా ప్రకారం ఖచ్చితంగా 8:55 AM జగద్రక్షకైనటువంటి శ్రీ సూర్యనారాయణుడు, సూర్య భగవానుడు మకర రాశి ప్రవేశం చేస్తాడు. ఖచ్చితంగా 8:55 టెలిస్కోప్లో చూసుకోవచ్చు. మా పంచాంగాలు ఇచ్చా. కొన్ని దేవస్థాన పంచాంగాలు ఉంటాయి, ఏదో రాస్తారు. అలాంటి పంచాంగం నమ్మిన కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి. కనుక దాని సందర్భం వచ్చినప్పుడు ఒక పెద్ద వీడియో పెడతాను. ఇప్పటిందుకు దాని గురించి మాట్లాడుకోవటం. ఆ రెండు కూడా పూర్వగణిత పంచాంగాలే. ఒక పంచాంగంలో పుష్కరం ఒక తేదీ ఉంటుంది, ఇంకో పంచాంగం పుష్కరం ఇంకో తేదీ ఉంటుంది. ఇలాంటి పంచాంగాలు తెచ్చి ఆ దేవస్థానాల వారికి ఇది లేదు. ఆ దేవస్థానాలు ఉంటారు కదా ఈవోలు, వారికి ఎన్ని చెప్పినా ఎక్కవు, తలకెక్కవు. వారు మాత్రం ఆ దేవస్థానం ఈవోలు మాత్రం మా పంచాంగాలు వాడతారు. ప్రజలకు మాత్రం ఇలాంటి ముష్టి పంచాంగం వాడమనే ఉద్దేశంతో వీళ్ళకి పదవులు ఇస్తారు. కనుక భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి దుర్గణిత పంచాంగమే సశాస్త్రీయమైనది, ఖచ్చితమైనది, కంటికి కనబడతాయి. కనుక అలాంటి ప్రకారంగా 8:55 పుణ్యకాలం ప్రారంభమై సాయంత్రం సూర్యుడు అస్తమించేదాకా పుణ్యకాలం ఉంటుంది. నెక్స్ట్ మనకు చిన్న గమనిక. ఫిబ్రవరి నెల మొదటి వారంలో నేను తిరుపతి పట్ల ఓన్లీ 2 days మాత్రం ఉంటాను. మొన్న చాలామందికి నిరాశపడ్డారు. వాళ్ళు అడిగిన టైంలో నాకు అవకాశం లేకుండా పోయింది. తిరిగి రేపు ఫిబ్రవరిలో వస్తున్నాను. కనుక ముందుగా కొంచెం బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెంబర్ 9348632385. ఇకపోతే కన్యారాశి జాతకులకి ఉన్నటువంటి 3 పాయింట్ ఏంటంటే, 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 11:16 వరకు అది అంతా కూడా చక్కగా పండగంతా వారి మాటలోనే, వారి ఇంట్లోనే, వారి మనసులోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అట్లే ఉండదు, కానీ చెబుతున్న సరదాగా మాట్లాడుతున్నాం. అంటే ఒక విధంగా మొదటి పాయింట్ చాలా అనుకూలంగా ఉంటుంది 11వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యాహ్నం దాకా. అయితే 11వ తేదీ ఒక్కరోజు మొత్తం కొన్ని గంటలు ఏదో వ్యతిరేకంగా ఉంటాయి. తండ్రితో కొంచెం ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడకంటే వాదోపవాదాలు వద్దు, మామూలుగా మాట్లాడండి. ఒకవేళ పొరపాటున ఆయన డబ్బు విషయంలో కానీ, ఆస్తి విషయాల్లో కానీ ఏదన్నా మాట్లాడితే అలా ఎట్టవుతుంది, ఇలా చేయాలా అని మాత్రం ఎదురు చెప్పకండి. అలా ఎదురు చెప్పిన కారణంగా మొదటికే మోసం వస్తుంది. ఎప్పుడు 11వ తేదీ మధ్యాహ్నం
భోజనం చేసేందుకు. ఆ తర్వాత అనుకూలతలు ప్రారంభమవుతాయి. డెవలప్మెంట్స్ లాభస్థానం బాగుంటుంది, రాజ్యస్థానం బాగుంటుంది, ఎంటైర్ మేనేజ్మెంట్ బాగుంటుంది, డెవలప్మెంట్స్కి పునాదులు పడతాయి, కొత్త నిర్ణయాలకు తీసుకోవడానికి అవకాశాలు అంటూ వస్తుంటాయి. కానీ అవకాశాలు వచ్చినప్పటికీ కొంత వ్యతిరేక సమయం నక్షత్ర సమయాలు ఉంటాయి. ఆ నక్షత్ర సమయాలు వదిలి మిగతా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక రెండవ పాయింట్, ఇది 16వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 16 నిమిషాలతో ప్రారంభమై 18వ తేదీ రాత్రి 9 గంటల 29 నిమిషాల వరకు ఉండేటువంటి సమయం అంతా ఇది కొంచెం ఖర్చు కనబడుతుంటుంది. ఈ ఖర్చు అంతా కూడా పండగప్పుడు ఉంటుంది చాలామందికి. కానీ కొంతమందికి పండగ తర్వాత కొంచెం జూత సంబంధమైన వ్యవహారాలు అలాంటి వారికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. షేర్ వ్యాపారాలు అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. కనుక ఏది ఏమైనా చేసే కార్యక్రమాలు కూడా ఒక్కోసారి అనుకోకుండా సడన్గా అబ్స్ట్రక్షన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు మాత్రం హామీలు మాత్రం ఇవ్వకండి. నెక్స్ట్ మూడవ పాయింట్, 18వ తేదీ రాత్రి 9 గంటల 29 నిమిషాలతో ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా ఇది మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. లాస్ట్ డే అంటే ఒక విధంగా 19, 20 లాస్ట్ 2 డేస్ మాత్రం వీళ్ళకి అప్పుడు పండగ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. మానసిక సుఖం, శారీరక సుఖం, ముష్టాన్న భోజనం, డెవలప్మెంట్స్ ఏదో ఉన్నట్టుగా, ఏదో పెద్ద వ్యక్తులు వచ్చి మన పక్కన కూర్చున్న సంతోషంతో ఈ 2 రోజులు మాత్రం ఉంటుంది. ఇక నెక్స్ట్ కన్యారాశిలో జన్మించిన జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి నక్షత్ర జాతకులకి. అవి ఏమిటంటే ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 15వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల 28 నిమిషాల నుంచి 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 11 గంటల 16 నిమిషాల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు, క్రొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకూడదు. రెండవ నక్షత్రం హస్త నక్షత్రం. హస్త నక్షత్రంలో జన్మించిన జాతకులకి 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 11 గంటల 16 నిమిషాల నుంచి 17వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఈ హస్త నక్షత్ర జాతకులకి కొంచెం వ్యతిరేకంగా సమయాలు ఉంటాయి. కనుక రొటీన్ కార్యక్రమాలను చేసుకున్న తర్వాత క్రొత్త కార్యక్రమాలకి శ్రీకారం మాత్రం చుట్టవద్దు. ఇక నెక్స్ట్ చిత్రా నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన కన్యారాశి జాతకులకి 17వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుంచి 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషం వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకుండా పాత రొటీన్గా జరిగేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చేసుకోవచ్చు. అయితే ఒక చిన్న విషయం అంటే కన్యారాశి జాతకులకి పండగ రోజున అంటే 13, 14, 15 కదా, ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజున వీరైతే 14 పెట్టుకోండి, మకర సంక్రాంతి పర్వదినం ఉంది కదా, ఈ మకర సంక్రాంతి పర్వదినం రోజున ఉదయం 8 గంటల 55 నిమిషాల నుంచి సాయంత్రం దాకా పుణ్యకాలం ఉంటుంది. కనుక మధ్యాహ్నం భోజనానికి ముందు లేకపోతే భోజనం తర్వాత వారు ఉత్తర నక్షత్రం 2, 3, 4 కావచ్చు, హస్తవారు కావచ్చు, చిత్రా నక్షత్రం ఒక చిన్న ఇలాచి యాలక్కాయ బిఫోర్ లంచ్ ఆర్ ఆఫ్టర్ లంచ్ వేసుకొని చక్కగా వీలైతే ఆఫ్టర్ లంచే వేసుకోండి. కొంతమంది కిల్లి వేసుకునే అలవాట్లు, ఆ కిల్లి కాసేపు ఆపుకోండి, చక్కగా నమిలి మింగండి. ఒకటి చాలు, మేము 2 వేసుకుంటాం యాజ్ విష్, చక్కగా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల కొన్ని చిన్నపాటి లోపాలు ఏదైనా ఉంటే ఆ లోపాలు సర్దిద్దుకుంటాయి. నేను చెప్పాను మధ్య మధ్యలో పరిహార లోపాలు చెప్తుంటాను కదా, కనుక ఇది మీ కన్యారాశి జాతకులు చెప్తున్నాను, తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.